వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ రేషన్ కార్డ్ స్టేటస్ యాక్టివ్ లో ఉన్న వాళ్ళు మీరు మీ రేషన్ కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ePDS.telangana.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో మీకు సైడ్ కి FSC సెర్చ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. FSC సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ సెర్చ్ అని దీంట్లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. FSC సెర్చ్, FSC అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్, ఇలా మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో FSC సెర్చ్ మీద క్లిక్ చేయండి. దీని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు FSC రేషన్ కార్డ్ సెర్చ్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. FSC రిఫరెన్స్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇలా మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. మీ దగ్గర FSC రిఫరెన్స్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే నెంబర్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీ రేషన్ కార్డ్ నెంబర్, FSC రిఫరెన్స్ నెంబర్, కార్డ్ టైప్, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని ఇక్కడ ఇలా డిస్ప్లే అయింది. దాంతో పాటు మీ అప్లికేషన్ నెంబర్, మీ రేషన్ షాప్ నెంబర్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ అండ్ గ్యాస్ కనెక్షన్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాక కంట్రోల్ P అని ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ ప్రింట్ అని ఇలా ఓపెన్ అయింది. దీన్ని మీరు సేవ్ యాజ్ PDF లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన PDF ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ PDF ఫైల్ అనేది ఇలా డిస్ప్లే అయింది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ తీసిన PDF ని మీ రేషన్ కార్డు షాప్ లో ఈ ప్రింట్అవుట్ ని చూపించుకొని మీ రేషన్ ని తీసుకోవచ్చు. ఇలా మీరు ఆన్లైన్ లో మీ రేషన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.